హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. చాలామంది లీకీ గట్ ఉన్న వాళ్ళు రవి విడే డైట్ చేసినప్పుడు స్టార్టింగ్లో చాలా కష్టపడుతుంటారు. నేను వాళ్ళకి చెప్తుంటాను, లీకీ గట్ ఉన్నా కూడా మీరు స్ట్రిక్ట్గా డైట్ చేయండి, ఎల్-గ్లూటమిన్ తీసుకోండి. లీకీ గట్ హీల్ అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది కానీ డెఫినెట్లీ హీల్ అవుతుంది. అది హీల్ అయింది అంటే మీ ఆటోఇమ్యూన్ జబ్బులు కూడా హీల్ అవుతాయి, తగ్గుతాయి. పట్టుదలతో ఏదైనా సరే చేయొచ్చండి అని చెప్తుంటాను. కానీ అందులో చాలామంది చేయలేక ఒక 1 month చేసి బయటకు వచ్చేస్తుంటారు. అసలు అలా బయటికి రాకుండా పట్టుదలతో చేస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు మన ముందు ఉన్నారు, సుబ్రహ్మణ్య గారు ఉన్నారు. యాక్చువల్గా నేమ్ చెప్పొచ్చో లేదో అని అనుకున్నాను. మన ముందు సుబ్రహ్మణ్య గారు ఉన్నారు. సో ఆయన చేసి ఆయన సాధించారు. ఒకసారి ఆయన మాటల్లోనే ఆయన ఎలా చేసారో, ఆయనకి ముందు ఎలా ఉండేది, ట్రీట్మెంట్కి ముందు ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుసుకుందామండి. సుబ్రహ్మణ్య గారు, మీరు చెప్పినప్పుడు మీకు ఇక్కడికి రాకముందు అసలు ఎలాంటి సమస్యలు ఉండేవి, మీరు డైట్ చేస్తున్నప్పుడు మీరు పడ్డ కష్టాలు ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి చెప్పండి. అదే నాకు ఈ ప్రాబ్లం 30 years నుంచి ఉందండి. 93 నుంచి కడుపులో నొప్పి వచ్చేది. బట్ అయితే రకరకాలు చూపించుకున్నాను కానీ ఎక్కడ తగ్గలేదు. మీ వీడియో విన్న తర్వాత యూట్యూబ్లో మిమ్మల్ని చూసి వాడదాము, అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఎవరు వాడరు, అసలు ఆ పదమే ఎవరి నోట్లోంచి రాదు, ఏ డాక్టర్కి తెలియదు. అయితే ఏంటంటే విన్న తర్వాత నాకు మీరు చెప్పినవి, నా శరీరంలో ఉన్న ఇబ్బందులు అన్నీ టాలీ అయినాయి నాకు. అందువల్ల ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేద్దామని అంతకుముందు నుంచి చాలాసార్లు ట్రై చేశాను. బట్ అయితే ఆగస్టులో మీ అపాయింట్మెంట్ దొరికింది. అక్కడ నుంచి మీరు చెప్పిన ట్రీట్ అయితే ఏంటంటే ఏ తిన్నా పడేది కాదండి, ఎలర్జీ వచ్చేది, స్కిన్ ఎలర్జీ బాగా ఇబ్బంది పెట్టేది. ప్లస్ ఆర్ ఎఫెక్ట్, రొమటిక్ ఆర్థరైటిస్ ఉంది, గౌట్ ఉంది, సైనస్ ఉంది నాకు 93 నుంచి. ఏది తిన్నా విపరీతమైన నీరసం ఉండేది, ఎంత తిన్నా నీరసంగా ఉండేది. బట్ అయితే ఏంటంటే మీరు చెప్పింది నాకు నచ్చి నేను వాడటం బిగించేసిన తర్వాత నాకు ఈ నొప్పులు తగ్గాయండి. ప్లస్ స్కిన్ ఎలర్జీ పూర్తిగా మాయమైపోయింది. స్కిన్ ఎలర్జీ అనేది లేదు. నొప్పులు మొత్తం ఒంట్లో వచ్చి జాయింట్స్ పెయిన్స్ ఇవన్నీ తగ్గాయండి. సైనస్ తగ్గింది. ముందు ధైర్యం వచ్చింది, అంటే నాకు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది మళ్ళీ రివర్స్ అవుతుంది అనే ధైర్యం వచ్చింది. బట్ అయితే ఏంటంటే నేను 4 నెలల నుంచి 5 నెలల నుంచి చేస్తున్నాను, డైట్ కూడా చేస్తున్నాను. డైట్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది అనిపించింది, డిప్రెషన్ వచ్చేసింది. అయితే ఏంటంటే ఇంక 4 రోజుల్లో ఇంక జస్ట్ 10 daysలో నాది అయిపోతుంది, కోర్స్ అయిపోతుంది. ఇప్పుడు సంతోషంగా ఉందండి, ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, బాగుంది, నాకు చాలా బాగుంది. నాకు అది కూడా చెప్పండి, మధ్యలో చిన్న తప్పు చేశాను. సార్ ఏం చెప్పారంటే కారం తినద్దు అన్నారు. కారం తినద్దు అంటే ఎండుమిరగాయలు తినచ్చు కదా అనే ఉద్దేశంతో నేను తినే దాంట్లో ఎండుమిరగాయలు వేయమని చెప్పాను మా ఆవిడకి. ఆమె వేసింది. తర్వాత సార్కి చెప్తే లేదమ్మా, ఇది ఎండుమిరపకాయ కూడా తినకూడదు, నేను చెప్పినట్టు పాటిస్తే మీకు తగ్గుతుంది, రివర్స్ అవుతుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది. అంటే మళ్ళీ నేను వాడిన 1.5 month తీసేసి మళ్ళీ 3 months కొత్తగా చేయమన్నారు. అది రేపు ఆగస్టు కాదండి, ఫిబ్రవరి 15th ఈ 3 months కూడా అయిపోతుంది. బట్ అయితే నాకు జాయింట్ నొప్పులు బాగా ఉండేవి, ఆ నొప్పులన్నీ తగ్గాయి, బాగుంది. స్కిన్ ఎలర్జీ లేదు, ఏసీలో కూర్చుంటే పడేది కాదు, ఏసీలో తిరుగుతున్నా, ఏసీలో పడుకుంటున్నా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నాకు అంతా బాగుంది సార్ దయ వల్ల. వాస్తవంగా సార్ గారు అపాయింట్మెంట్ దొరకడం నా అదృష్టం. నాలాగే ఎంతమంది పేషెంట్లు ఉన్నా ఇట్లా వాడి తగ్గించుకోగలిగితే, ఎందుకంటే ఈ డైట్ చేయటం కొంచెం కష్టం, కానీ మన కోసం మనం చేస్తే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ జబ్బులు తగ్గుతాయి. మనకి అసలు ఈ జబ్బులు ఉన్నాయని ఏ డాక్టర్ కూడా చెప్పడు, ఇన్ని జబ్బులు ఉన్నాయని. కీళ్ళవాతం అంటే మోకాళ్ళకి నొప్పికి మందిస్తారు, కానీ ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా చాలామందికి తెలియదు. అది నైస్ అండి సుబ్రహ్మణ్య గారు, చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ చెప్పాలంటే సుబ్రహ్మణ్య గారు ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషనల్ అండి. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య, ఆయన ఆ సమస్యతో పోరాడి ఆయన ఇప్పుడు తగ్గించుకున్నారు. నిజానికి ఏంటంటే మల్టిపుల్ ఆటోఇమ్యూన్ సమస్యలు ఉండి అన్నీ కూడా తగ్గించుకోవడం చాలా గొప్ప విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి లీకీ గట్ ఉంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, లీకీ గట్ ఉంటే మామూలు వాళ్ళకంటే డబుల్ టైం పడుతుంది తగ్గడానికి, అండ్ స్టార్టింగ్లో కొంచెం కష్టం ఉంటుందని చెప్పి. లీకీ గట్ ఉన్నా కూడా ఆయన తగ్గించుకున్నారు. చాలామంది లీకీ గట్ ఉంటే మాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, మాకు డైట్ పడట్లేదు, బయటకు వచ్చేస్తారు. కాదు, అది కరెక్ట్ కాదు. మీకు కడుపు నొప్పి వస్తున్నా కూడా మీరు కొంతకాలం పాటు ఓపిక పడితే మీకు అదే హీల్ అవుతుంది. ఎల్-గ్లూటమిన్ రెగ్యులర్గా ఇచ్చేది, కొంచెం ఎక్కువ డోసేజ్ ఇచ్చేది కారణం ఏంటంటే ఎల్-గ్లూటమిన్ లీకీ గట్ని హీల్ చేస్తుంది. సో మీరు మొత్తం దీని వెనకాల సైన్స్ని కొంచెం అర్థం చేసుకుని కొంత మీ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. మీ ఎఫర్ట్ పెట్టకుండా అయితే రిజల్ట్స్ రావండి. ఎఫర్ట్ అనేది మీ సైడ్ నుంచి రావాలి. అండ్ నేను ముందు నుంచి చెప్తున్నాను, డైజెషన్ డెఫినెట్లీ బాగుండాలి.
డైజెషన్ని ఫిక్స్ చేసుకుంటే ఈ డైట్ పర్ఫెక్ట్లీ పనిచేస్తుంది. డైజెషన్ ఫిక్స్ చేయకపోతే డైట్ వల్ల మీకు అనుకున్న ఫలితాలు రావు. సో ఆ డైజెషన్ ఇష్యూ లేకుండా చూసుకోండి, డైట్ని కరెక్ట్గా పాటించండి, మీకు అందరికీ చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. సుబ్రహ్మణ్య గారే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. 30 years నుంచి ఉన్న ఇష్యూస్ ఇప్పుడు పోయినాయి ఆయనకి. సో హ్యాట్స్ ఆఫ్ టు సుబ్రహ్మణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం సార్, మీకు నమస్కారం చెప్పాలి సార్. అయ్యో. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ గురించి మీరు నేర్చుకొని మాకు మా వైద్యం మాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్ కదండి మాకు. అంటే ఒకటండి, నేను చెప్తున్నాను కరెక్టే, చెప్తే అది నిజంగా దాన్ని పాటించడం గ్రేట్ అండి. ఎందుకంటే చాలామంది ఒకటి అర్థం చేసుకోలేదండి సరిగ్గా, దీని వెనకాల ఉన్న సైన్స్ అర్థం చేసుకోలేదు. అది ఇంకోటి ఏంటంటే నమ్మకం అనేది ఒకటి ఉండాలి. ఏంటంటే స్టార్టింగ్ ఒక 15 days 1 month చేసాక వాళ్ళకి ఎందుకో నమ్మకం సన్నగిలుతుంటుంది, ఇది పని చేయట్లేదు, మాకు అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు. కొన్ని విషయాలు కొంత ఓపిక పట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్లో కారం వాడేసారు, అప్పుడు మీరు ఎండుమిరపకాయలు వేసుకున్నారు, మీకు అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. చాలామంది ఏం చేస్తారంటే ఇంకేది పని చేయట్లేదు, డైట్ వేస్ట్ అని చెప్పి వదిలేస్తుంటారు. మీరు వచ్చి ఆ మిస్టేక్ ఏదో తెలుసుకుని కరెక్ట్ చేసుకున్నారు. మెయిన్ అదే అండి. ఏంటంటే ఇప్పుడు కొంతమందికి పనిచేసి కొంతమందికి పని చేయట్లేదు అంటే అది డైట్లోని ఇష్యూ కాదు, అది కొంతమంది ఏదో మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి కూడా డెఫినెట్లీ పనిచేస్తుందండి. ఇది 100% అందరికీ పనిచేసి డైట్ పనిచేసే ప్రోటోకాలే. అదేంటంటే మీలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారు యాక్చువల్లీ ఇది అందరికీ పనిచేస్తుంది అని. మీలాంటి వాళ్ళు చూసి చాలామంది తెలుసుకుంటారు అనమాట, వాళ్ళకి కూడా పనిచేస్తుంది అని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెస్ట్ మనీలు ఇచ్చినందుకు. మీకు రుణపడి ఉంటాం సార్, అంతకంటే ఏం లేదు. అయ్యో పెద్ద మాటలు అండి అవన్నీ. మాటలని కాదు, వాస్తవం అండి. అసలు అన్ని ఒకటి ప్రతిదీ తిండి పడిపోయిందండి. అన్నీ మానేస్తే ఎలర్జీ వల్ల ఒకటి ఏది తిన్నా ఇబ్బంది అవుతుంటే అన్ని ఒకటి ఆపేశాను. అది మళ్ళీ ఇప్పుడు అన్ని తినగలుగుతాను అనుకుంటున్నాను సార్. 15 నుంచి అన్ని తింటాను, అది కొంచెం అలవాటు చేసుకుంటాను అంతా. అయితే తిండిలో కూడా జాగ్రత్త ఊహించాలి. విపరీతంగా కాఫీలు తాగి టీలు తాగి మళ్ళీ ఎట్టబెట్టేటట్లుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.